గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణ్య నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురువు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, లగ్న షష్టాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట వినలేదు అనే భావనతో కొందరు తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన పనుల్లో స్థానచలన బదిలీలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. విద్యార్థులకు విద్యల్లో బాగా రాణించేందుకు చక్కని అవకాశాలు లాభిస్తాయి. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న కాలేజీల్లో గాని ఉద్యోగాలు పొందే అనుకూలత ప్రస్తుత కాలంలో వీరికి లభించబోతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచార ఫలితంగా ఎక్కడైతే మనం పేరు ప్రతిష్టలు పొందాలో, ఎక్కడైతే మనం శ్రమ పడుతున్నామో ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేని పరిస్థితి ప్రస్తుత కాలం ఎదురు చూసే అవకాశం కలదు. వివాహ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళల్లో ప్రేమ వివాహాలకు సంబంధించి ఇంట్లో చెప్పడానికి, పెద్దలతో సంప్రదించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా పొందడం జరుగుతుంది. తదుపరి అంశాలలో మీ జీవితానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా గురుగ్రహ అనుగ్రహానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాజ్యస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగ్యత, పలుకుబడి పొందుతారు. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రారంభ కాలంలో చంద్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కొంత మానసిక చింతనను ఎదుర్కొని ఆ తర్వాత స్థిరమైన జీవితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశాలు కలవు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న ద్వితీయ పంచమాధిపతి అయిన గురుగ్రహ సంచార ఫలితంగా గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించినట్లయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా కార్యజయం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారానికి సంబంధించి ప్రత్యేకంగా గురువారం నాడు ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము స్మరణ చేయడము, అదేవిధంగా సంధ్యా సమయంలో గురుగ్రహ సంబంధమైన ఆలయాలలో కేసరి, రవ్వ కేసరిని పసుపు వర్ణములో గాని ఆరెంజ్ వర్ణంలో ఉన్న కేసరిని, తీపి పదార్థాలను గుళ్ళో ప్రసాదంగా గనక పంచినట్లయితే ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విషయాన్ని చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు.
కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభించేలా అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి వైపు నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శని భగవంతుడు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహ జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, కోర్టు సమస్యలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కారణం కావచ్చు. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకండి. ప్రత్యేకంగా ఆర్థికంగా మాత్రం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం ఉన్నవారికి మంచి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, చక్కని అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. క్షేత్ర సందర్శనం చేసే అవకాశం తప్పకుండా కలుగుతుంది. పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యాచరణముకు ఇది అత్యుత్తమమైన కాలము. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పనిని ఏ పనిని చేపట్టినా అవుతుందా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సందేహ ధోరణిలో ఉంటారు. మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా సూర్యగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారాదులు ఆచరించడము, బుధగ్రహానికి ప్రతి దేవతగా విష్ణు సహస్రనామ పారాయణ గాని లేదా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించిన అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు నాకు ఈ జీవితం అవసరమా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో మీరు పాజిటివ్ గా ఆలోచించి మంచి జీవితాన్ని పొందడానికి గనక చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.